హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురువు ఛానల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నది ఎన్ఎంఎంఎస్ ఆన్లైన్లో ఫీజు ఏ విధంగా చెల్లించాలని చూద్దాం. అయితే ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ఆన్లైన్లో ఫీజు చెల్లించే విధానంలో ఆప్షన్స్ కొన్ని మారడం జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కంప్లీట్గా పూర్తిగా ఈ వీడియో చూసినట్టయితే ఎక్కడ స్కిప్ కాకుండా మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ముందుగా మనం ఎన్ఎంఎంఎస్ కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఎన్ఎంఎంఎస్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆన్లైన్ అప్లికేషన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మనం రిపోర్ట్స్ మీద ఒకసారి క్లిక్ చేసి మన పాఠశాల నుంచి ఎంతమంది వెళ్ళారో వారి ఫీజు యొక్క క్యాలిక్యులేషన్ చేసుకుని ఉంచుకోవాలి. మనం ఇక్కడ క్లిక్ హియర్ డౌన్లోడ్ ఎన్ఆర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎన్ఆర్ డౌన్లోడ్ అవ్వదు. ఫీజు చెల్లించకపోతే మనకి ఎన్ఆర్ 80% డౌన్లోడ్ అవ్వదు. కాబట్టి మనం తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించడం కోసం పైన చూడండి, టాప్ కార్నర్లో ఎస్బీఐ కలెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చారు. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా స్టేట్ బ్యాంక్కి సంబంధించిన ఆ వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నది అక్కడ క్లిక్ చేయాలి. మరొకసారి చెప్తున్నాను, లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనం ఎస్బీఐ కలెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా స్టేట్ బ్యాంక్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉన్నా చూడండి, రైట్ టాప్ కార్నర్లో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుందో చూడండి. ఎందువల్లంటే ఈ ఎస్బీఐ కలెక్ట్లో ఆప్షన్స్ మార్చడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే పైన చూడండి, రైట్ టాప్ కార్నర్లో ఫిల్టర్డ్ బై స్టేట్ అన్నది అక్కడ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఓపెన్ అవుతాయి. సెకండ్ పేజీలో ఉంది చూడండి, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అనేది, దాని మీద క్లిక్ చేయవలసిన గవర్నమెంట్ డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుందో చూద్దాం. చూడండి, డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఫిల్టర్ బై స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుని రెండో పేజీలో అంటే ఇక్కడ క్రింద చూసినట్లయితే ఏరో మార్క్స్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు పేమెంట్ కేటగిరీ మనకి NMMS 2023 ఎగ్జామ్ ఫీజు అని ఉంటుంది. మనం డిస్ట్రిక్ట్ నేమ్ ఫిల్ చేయాలి. అదేవిధంగా మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఫిల్ చేయాలి. హెడ్ మాస్టర్ గారి యొక్క ఫోన్ నెంబర్ ఫిల్ చేయాలి. టోటల్ ఫీజు ఎంత అంతే నేను ముందుగానే చెప్పడం జరిగింది. రిపోర్ట్స్లో చూసినప్పుడు మనం ఎంతమంది క్యాండిడేట్స్ని అయితే ఆన్లైన్లో అప్లై చేసామో అంతమంది క్యాలిక్యులేట్ చేసుకుని ఎస్సీకి ఎస్టీకి అయితే 50 రూపీస్, అదర్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ కాబట్టి అది క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఆ టోటల్ ఫీజు దగ్గర వేయవలసి ఉంటుంది. రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ రాయాలి. ఫీ ఎగ్జామినేషన్ రిమార్క్స్ అన్ని 20 ఏమైనా ఉన్నట్టు రిమార్క్స్ రాయవలసి ఉంటుంది. లేదంటే రిమార్క్స్ కాలం దగ్గర స్టార్ మార్క్ లేదు కాబట్టి మ్యాండటరీ ఫీల్డ్ కాదు, ఉంటే రాయొచ్చు లేకపోతే లేదు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ హెడ్ మాస్టర్ ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఫిల్ చేయడం జరుగుతుంది. స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఫిల్ చేయాలి, డిస్ట్రిక్ట్ ఫిల్ చేయాలి, టైప్ చేయాలి. అలాగే హెడ్ మాస్టర్ గారి యొక్క ఫోన్ నెంబర్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలి. టోటల్ ఫీజు ఎంత అనేది ఇక్కడ మనం వేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్బీఐ కలెక్ట్కి వెళ్ళినప్పుడు మనం ఇంటర్నెట్ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక్కోసారి ఎస్బీఐ సైటు హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, నేను అన్నీ కూడా ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ ఇండివిజువల్ అని ఆప్షన్ ఒకటి, అలాగే ఆర్గనైజేషన్ లేదా కార్పొరేట్ అని ఉంటుంది. ఇండివిజువల్ ఆప్షన్ జనరల్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్గనైజేషన్ అయితే అక్కడ ఆప్షన్స్ మారిపోతాయి. ఇండివిజువల్లో చూడండి, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు,
ఈమెయిల్ ఐడి. నేమ్ అంటే హెచ్ఎం గారి నేమ్ ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. మొబైల్ నెంబరు హెచ్ఎం గారి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఆప్షనల్ కాబట్టి మ్యాండటరీ కాదు. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసిన ఎవరి నేము, ఆర్గనైజేషన్ నేము, డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది అది ఎప్పుడు స్థాపించబడింది, అలా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా అడగడం జరుగుతుంది. వీటిని ఫిల్ చేయాలి. ఇది ఆర్గనైజేషన్కి అయితే. లేదు ఇండివిజువల్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ ఫిల్ చేయాలి. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ నేమ్ని ఫిల్ చేస్తున్నాను, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తున్నాను, మొబైల్ నెంబర్ ఇస్తాను, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత చూడండి, కింద మనకి ఈ గ్రే కలర్లో కనిపిస్తుంది. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ద టర్మ్ అండ్ కండిషన్స్ ఉంది. అక్కడ ఉండే చెక్ బాక్స్ మీద మనం టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళి మౌస్ తీసుకెళ్ళి టిక్ చేసినట్లయితే టిక్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఫిల్ చేసి నెక్స్ట్ మీద బటన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా అనేది చూద్దాం. ఓకే, మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిల్ చేస్తున్నాను నేను. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని మనం ఫిల్ చేయాలి. క్యాప్చా కోడ్ కానీ మీకు కానీ అర్థం అవ్వకపోతే ఇక్కడ చూడండి, యారోస్, సర్కిల్ యారోస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు కొత్త క్యాప్చా కోడ్ రావడం జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. చూడండి, ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ అని. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా, అంటే మనం చెల్లించే ఫీజు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీరు దేని ద్వారా పే చేస్తారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రూపే కార్డా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, బ్రాంచ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్ అని. నేను యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ ఫీజుని చెల్లిస్తున్నాను. యూపీఐ ట్రాన్సాక్షన్ మీద అయితే ఛార్జెస్ ఏమీ ఉండవు. ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. ఎవరి యూపీఐ ఐడి నుంచి అయితే మనం ఇది చెల్లింపు చేస్తామో వాళ్ళ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి పైన ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ అది కూడా నోట్ చేసి ఉంచుకోవడం మంచిది. ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ మధ్యలో హ్యాంగ్ అయినప్పుడు ఆ రెఫరెన్స్ నెంబర్తో మనం ఫర్దర్ కాన్వర్సేషన్ కానీ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం కానీ మనం చేయొచ్చు. ఓకే, ఇక్కడ యూపీఐ నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూపీఐ ఐడి నెంబర్ ఏవైతే వాళ్ళకి అంటే ఫోన్పే కానీ పేటిఎం కానీ దేని నుంచి అనేవచ్చు, వాళ్ళకి మెసేజ్ వెళుతుంది. ఆ మెసేజ్ క్లిక్ చేసి వాళ్ళు ఏం చేయాలంటే పేమెంట్ని ఓకే చేయవలసి ఉంటుంది. అది కూడా 5 minutesలో చేయవలసింది. టైం రన్ అవుతుంది. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసాను, యూపీఐ ఐడి నెంబర్ ఇచ్చి ఇక్కడ చూడండి రైట్ టాప్ కార్నర్లో టైం రన్ అవుతుంది. అంటే వితిన్ 4 minutes కౌంట్ డౌన్ అవుతుంటుంది. ఆ టైంలో వారు వాళ్ళ యొక్క మొబైల్కి వచ్చిన మెసేజ్తో ఓకే చేసి వాళ్ళ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ చెల్లించాలి. చెల్లించినట్టయితే అక్కడ చెల్లింపు ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్ని ప్రింట్ చేసుకోవాలి. ఇలా ప్రింట్ తీసుకునేప్పుడు చూడండి, మీ కంప్యూటర్కి
ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటే వెంటనే ప్రింటర్ ఆప్షన్, ప్రింటర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రింట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు. లేదు మనం సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ప్రింటర్ డైలాగ్ బాక్స్లో ప్రింటర్ కాకుండా సేవ్ యాజ్ పీడిఎఫ్ అని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది మా కంప్యూటర్లో సేవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ రిసిప్ట్ నా యొక్క కంప్యూటర్లో సేవ్ అవుతుంది. ఫైల్కి నాకు అర్థమయ్యేటట్టు NMMS 2023 ఎగ్జామ్ ఫీ అని నేను దానికి నేమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అయింది. ఇప్పుడు నా కంప్యూటర్లో సేవ్ అయింది. ఇప్పుడు మనం ఈ విండోని క్లోజ్ చేయవలసిన అవసరం. క్లోజ్ చేసి మనం తిరిగి NMMS వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. NMMS వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్లో లాగిన్ అయ్యి మరలా లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యి అయినప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ తర్వాత మనం చూడండి SBI కలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి మరలా రిపోర్ట్ చూస్తున్నాను. SBI కలెక్ట్ అయితే మరలా ఈ విధంగా వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ SBI కలెక్ట్ ఆ రిసీప్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేయాలి తప్పనిసరిగా. అప్పుడు మనకి NR డౌన్లోడ్ అవుతుంది. చూడండి, యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్లో ఇక్కడ బ్యాంక్ నేమ్, బ్యాంక్ సమ్మరీ రాయవలసి ఉంటుంది, HM మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్యాంక్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సమ్మరీ అంతా మనం ఇవ్వాలి. చూడండి, HM మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా బ్యాంక్ నేమ్ రాయాలి. SBI కలెక్ట్ నంబరు ఆ రిసిప్ట్లో ఉంటుంది. SBI కలెక్ట్ నెంబర్ అని, అది DUI అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్తో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ నేమ్ ఇచ్చాను నేను. ఇక్కడ SBI కలెక్ట్ ఆ రిసీప్ట్ నెంబర్ని ఇస్తున్నాను. తర్వాత అమౌంట్ ఇవ్వాలి. ఏ డేట్ని ట్రాన్సాక్షన్ చేసామో ఆ డేట్ ట్రాన్సాక్షన్ని మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ SBI కలెక్ట్కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డేట్ కూడా అంటే ఈరోజు చెల్లించాను, ఈరోజు డేటు నేను ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లే సేవ్ అయింది. ఎన్ని రిసీట్లైనా మనం చేయొచ్చు. అందరికి ఒకేసారి చేయొచ్చు, లేదా ఇండివిజువల్ 5 లేదా 3 ఎవరి ముందు పే చేస్తే వాళ్ళకి కూడా చేయొచ్చు మనం. ఈ విధంగా మనం SBI కలెక్ట్ ద్వారా NMMS ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనం చూడండి, క్లిక్ హియర్ డౌన్లోడ్ NR ఉన్నది లెఫ్ట్ టాప్ కార్నర్లో. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ NR, ఆ పాఠశాలకు సంబంధించిన NR డౌన్లోడ్ అవుతుంది. దాన్ని చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ద ఎక్సెల్ PDF అనేది సెలెక్ట్ చేసుకోవాలి. PDF సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అది మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అవుతుంది. దాని ప్రక్కనే ఉండే ప్రింటర్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. మీకు ఆఫీస్ కాపీ కింద మీ కంప్యూటర్లోకి ఏమీ రాదు. ఇప్పుడు నా కంప్యూటర్లోకి ఓన్గా ఎప్పుడు పడితే అప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళక్కర్లేకుండా నేను డౌన్లోడ్ చేసుకుని అట్టి పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా NRని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకున్నాం. SBI కలెక్ట్ ద్వారా ఫీజుని ఎలా చెల్లించాలి, అదేవిధంగా NRని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం NMMS వెబ్సైట్లో ఏ విధంగా ఇన్పుట్ చేయాలి, స్టోర్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాం. ఈ విధంగా మనం NMMSకి సంబంధించిన ఈ ఫీజు చెల్లిస్తారని ఆశిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.